కథ పేరు సంశయాల మధ్య. ఈ కథ ఫిబ్రవరి 16, 2025 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. శ్యామల మనసు స్థిమితంగా లేదు. భర్త రావడం ఆలస్యం అవుతుందన్నాడు. అయినా తొందరగా వచ్చేస్తే బాగుండని ఎదురు చూస్తూనే ఉంది. పొద్దున్న అరుణి ఫోన్లో చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. అమ్మా, ఈసారి పండక్కి రావడం కుదరదు. మానసి తెలుసు కదా, తన చిన్ననాటి స్నేహితుడు అజయ్తో లవ్ మ్యారేజ్. రెండు వైపులా ఒప్పుకోవట్లేదన్నావు కదూ? నిజమే, ఇన్నాళ్ళు ఒప్పించాలని ప్రయత్నించారు, కుదరలేదు. ఇక్కడే ఆఫీస్లో మా స్నేహ బృందం సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇద్దరు వైపు పెద్దలు కూడబలుక్కున్నట్టుగా అంగీకారం తెలిపారు. ఢిల్లీలో పెళ్ళి, మేమంతా వెళ్తున్నాం. అక్కని పిల్లల్ని చూస్తాననుకుంటేనే ఢిల్లీ ప్రయాణం ఇప్పుడా అని ఆత్రంగా ఉంది. వివరాలు మళ్ళీ చెప్తాను, బై అంటూ ఫోన్ పెట్టేసింది. ఎవరెవరి పెళ్ళిళ్ళ విషయాలో చెప్తుంది ఈ పిల్ల, విసుక్కుంది శ్యామల. రాజేశ్వరమ్మ గారు అన్నది కూడా ఆలోచించదగ్గరేనేమో. ఇన్నేళ్ళు నిబ్బరంగా ఎదురు చూశారు. ఇప్పుడిప్పుడు ఎందుకో అసహనం అనిపిస్తోంది. అప్రయత్నంగా 20 ఏళ్ల నాటి పెద్ద కూతురి పెళ్లి విషయం మనసులోకి వచ్చింది. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న చైతన్య అకస్మాత్తుగా తన స్నేహితురాలి కజిన్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఇంట్లో చెప్పినప్పుడు తామంతా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, డిగ్రీ పూర్తయ్యేందుకు ఇంకో 2 ఏళ్లుంది. తన తరంలోనే కనీసం డిగ్రీ చదువులైనా ఉండాలని అనేవాళ్ళు. పెద్ద చదువులు చదివించి కూతుళ్ళిద్దరిని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చెయ్యాలన్నది తన భర్తకి తనకి ముందు నుంచి ఉన్న ఆలోచన. భర్త బ్యాంకు ఉద్యోగం పుణ్యం అని ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఊళ్ళు స్కూళ్ళు మారుస్తూనే ఉన్నారు పిల్లలకి. అయినా చదువు మీద శ్రద్ధ ఉన్న పిల్లలు అవడంతో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. 10వ క్లాస్లో ట్రాన్స్ఫర్ కారణంగా 2 నెలల ఆలస్యంగా స్కూల్లో చేరినా జిల్లా మొత్తానికి ఫస్ట్గా వచ్చిందని పెద్ద కూతురు చైతన్యం చూసి పొంగిపోయారు. అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఉన్న ఊళ్ళో ఇంటర్మీడియట్లో చేర్చాలంటే ఇంగ్లీష్ మీడియం లేదు. అయితేనే పక్కనున్న ఊళ్ళో హాస్టల్లో పెట్టి చదివిద్దామని అన్న భర్త మాటల్ని అంగీకరించలేకపోయింది. 15 ఏళ్ల పిల్లని హాస్టల్ చదువుకు పంపేందుకు వీల్లేదంది తను. భర్త పట్టుదల వదలలేదు. పిల్లలకి ఇచ్చే ఆస్తి చదివే, ఇంకో 2 ఏళ్ల తర్వాతైనా చదువు కోసం దూరం పంపక తప్పదని ఆయన వాదన. ఇద్దరి మధ్య అంగీకారం కుదరక ఆయన పై అధికారి శ్రేయోభిలాషి మూర్తిగారి దగ్గరికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. చైతన్య తెచ్చుకున్న మార్కులకి దగ్గర మిత్రుల మధ్య ఫెలిసిటేషన్ పేరుతో చిన్న విందుని ఆయనే ఏర్పాటు చేయడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లల విజయాన్ని సెలబ్రేట్ చేయాలనేవాడు ఆయన. తమని వింటూనే ఆయన వేసిన ప్రశ్న ఒక్కటే, అమ్మాయికి ఏదో ఒక డిగ్రీ చదువు అయిందనిపించి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా, లేక రాబోయే కాలానికి తగినట్టు ప్రొఫెషనల్ కోర్స్ చదివించి ఒక కెరీర్ ఇవ్వాలనుకుంటున్నారా? ఒక్క క్షణం కూడా తడబడలేదు ఇద్దరు. ఏకకంఠంతో కెరీర్కి తగిన చదువు చెప్పిస్తామని గట్టిగా చెప్పారు. అంతే, సమస్య లేదన్నాడైనా. మనాడే హాస్టల్ చదువులో పెట్టారు కూతుర్ని. చైతన్యని దూరం పెట్టడాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోయినా అది పిల్ల భవిష్యత్తు కోసమని సమాధానపడ్డారు. ఇంతా చేసి చైతన్య చదువు పెళ్లితో ఆఖరైంది. మళ్ళీ వర్తమానంలోకి వచ్చింది శ్యామల. రాజేశ్వరమ్మ గారింటి సాయంకాలం వెళ్ళొచ్చిన భోగిపళ్ళ పేరంటం, అక్కడి సందడిని శ్యామల తలుచుకుంటూనే ఉంది. చాలా ఏళ్లుగా వాళ్ళు తాము ఇల్లు కట్టుకుని ఒక్కచోట ఉండడంతో మంచి స్నేహం ఉంది. పేరంటంలో తెలిసిన ముఖాలే కాక కొత్త వాళ్ళ పరిచయాలు పలకరింపులు అయ్యాయి. ఈసారి ఇంట్లో పండక్కి భర్త తనే. చైతన్య రాలేనంది. అరుణి ఢిల్లీ ప్రయాణం అవుతోంది. పిల్లలు ఎప్పుడొస్తే అప్పుడే పండగ చేసుకోవడం చాలా కాలంగా తమకు అలవాటైపోయింది. పేరెంటాళ్ళందరినీ పంపాక రాజేశ్వరమ్మ గారి కోడలు మనవరాలు అదే వీధిలో మరో పేరెంటానికి బయలుదేరుతుంటే తను బయలుదేరింది శ్యామల. ఇంటికే అన్నావుగా, కాసేపు కూర్చో, తొందర ఏముంది అనటంతో ఉండిపోయింది. ఆవిడ కబుర్ల మధ్య ఉన్నట్టుండి, అవును, అరుణి పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంది. శ్యామల ఆశ్చర్యపోయింది. ఎదిగిన పిల్లల నిర్ణయాల్ని ప్రోత్సహించి గౌరవించాలని చెప్పే ఈవిడేమిటి ఇప్పుడు ఇలా అంటోంది? ఇలా అడుగుతున్నాను అనుకోకు, కారణం ఉంది. ఈ మధ్య మీ ఆయన మా వాడితో చెప్పుకున్న విషయాలు వాడు నాతో అన్నాడు. అరుణి పెళ్లి విషయం ఆలోచనగా ఉందని, చదువుకుని ఉద్యోగం చేసుకుంటోంది, నచ్చిన వ్యక్తిని తనే చూసుకుంటుంది అనుకుని ఊరుకుంటే ఏళ్ళు గడిచిపోతున్నాయని, ఎన్నాళ్ళిలా ఎదురు చూడాలన్నట్ట. అరుణి స్నేహితుల్లో చాలామంది పెద్దలు కుదిర్చిందో తాము ఇష్టపడిందో పెళ్లి చేసుకుంటూనే ఉన్నారని, అరుణి మనసులో ఏముందో తెలియట్లేదని అన్నట్ట. తల్లిదండ్రులు
పిల్లల పెళ్ళిళ్ళ బాధ్యత తీసుకున్న రోజులే నయమనుకోవాలేమో. ఇప్పుడు చదువులు, కెరీర్లు ప్రాముఖ్యత పెరగడంతో పెళ్ళిళ్ళకి ఎక్కువ సమయం తీసుకోవడం సహజంగానే జరిగిపోతుంది. కానీ పిల్లలు ఒంటరిగా ఉన్నారు. ఇంత విశాల ప్రపంచంలో వాళ్ళకంటూ మంచి చెడు చెప్పుకుందుకు ఓ తోడెవరు లేరే అన్నది తమలాంటి తల్లిదండ్రులకి దిగులు పుట్టిస్తోందన్నట్ట. పెళ్లి గురించి పిల్లలతో సూటిగా మాట్లాడాలన్నా వాళ్ళు ఎలా భావిస్తారో అన్న సంశయం వేధిస్తోందన్నాడట. ఆవిడ చెప్పిన మాటలకి శ్యామల ఆశ్చర్యపోయింది. భర్త తన దగ్గర ఇంతగా ఎప్పుడు బయటపడలేదు. తను కూడా అలాగే ఆలోచిస్తోంది. అసలు అరుణి పెళ్లి విషయంలో పూర్తి బాధ్యత, స్వేచ్ఛ దానికే ఇవ్వాలని అనుకోవడానికి పెద్ద కూతురు పెళ్లి ఓ కారణమైంది. పిల్లలిద్దరి వయసులో 4-5 ఏళ్ళు తేడా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలే నిర్ణయాలు చేసుకుంటుండడం చుట్టూ బంధుమిత్రులు చూస్తున్నారు. అది ఒకందుకు మంచిదే. వాళ్ళ నిర్ణయాలు, వాటి సాధక బాధకాలు వాళ్ళకి ముందే అవగాహన ఉంటుంది. ఎప్పటికప్పుడు అడగాలని అనుకుంటాం పిన్ని. తానుగా ఏదైనా చెప్తుందని చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తు, పెళ్లి గురించి కాలానుగుణంగా వాళ్ళకే వదిలేయమని ఒకప్పుడు సలహా ఇచ్చిన దాన్ని. వయసుతో సంపూర్ణ వ్యక్తిత్వాలు ఏర్పడ్డాక పిల్లల్ని ఇలాంటి సున్నిత విషయం అయినా అడగాలంటే ఇబ్బందే. కోరుకున్న జీవితాల్లో కుదురుకున్నాక వాళ్ళు పెళ్లి చేసుకుని జతగా కళ్ళ ముందు ఉండాలనుకోవడం పెద్దవాళ్ళకి న్యాయమైన కోరికే. శ్యామల్ని ఇరుకున పెట్టేలా కాకుండా కర్తవ్యాన్ని చెప్తున్నట్టే ఆవిడ జాగ్రత్తగా మాట్లాడింది. ఇంతలో చైతన్య ఫోన్. అమ్మా, ఏం చేస్తున్నావు? నాన్నగారికి ఈరోజు సెలవు లేదా? భోగిబళ్ళ పేరెంటానికి వెళ్ళొచ్చావా? ఆ కబురు ఈ కబురు అయ్యాక ఎప్పట్లాగే పిల్లలతో రోజు రోజు ఏదో ఒక సమస్యగా ఉంటుందని తన గోడు మొదలుపెట్టింది. తప్పదే చైతు, టీనేజ్లోకి వచ్చారు. వాళ్ళ ఇబ్బందులు, ఘర్షణలు వాళ్ళకుంటాయి. పిల్లల పెంపకం మనల్ని సహనం నేర్చుకోమంటుంది అంది శ్యామల్ నవ్వుతూ. చెల్లి నేను ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇంతింత మొండితనాలు లేవు. అసలైనా నా స్నేహితుడిని చూస్తాను. అందరూ ఉద్యోగాలు గట్టిగా స్థిరపడి తాపీగా వాళ్ళకున్న అభిరుచులు, సరదాల కోసం బోలెడు సమయాన్ని కేటాయిస్తున్నారు. నీకు తెలుసుగా, విద్య మొన్న మొన్న 3 ఏళ్ల నాడు పెళ్లి చేసుకుంది. ఎందుకమ్మా నాకు అంత తొందరగా పెళ్లి చేశారు? ఆనంద్ అయితే నిన్ను భరించలేక మీ అమ్మ వాళ్ళు పెళ్లి చేసి పంపేశారంటూ ఏడిపిస్తుంటాడు నిష్ఠూరంగా అంది. పెళ్ళై ఇన్నేళ్ళయ్యాక కూడా నువ్వు ఇలా పీచులు పెట్టడం బాగోలేదే. మించిపోయిందేం లేదు. నీకు కావాల్సిన చదువు చదువుకో. ఆనందం నీ అత్తమామలు అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అదంతా నా వల్ల కాదమ్మా. పిల్లల పనులతో నాకంటూ సమయం ఎక్కడుంది? ఆ వయసులో చదువుకోవడం వేరు. అరుణుకి నువ్వు నాన్న బోలెడు స్వేచ్ఛ ఇచ్చారు. అది చదువుకున్నంత చదివించారు. దాని జీవితం ఎంత బిందాస్గా ఉందో. తనకంటూ ఒక గుర్తింపు, ఒక హోదా. చైతన్య ఎప్పటి ధోరణిలోకి రావడం శ్యామలకి అసహనాన్ని కలిగించింది. చైతు, నువ్వే కదూ ఆనంద ప్రపోజల్ ఇంటి వరకు తెచ్చింది. నాన్న నేను నిన్ను చదువు గురించి హెచ్చరించలేదు. నిండా 20 ఏళ్ళు లేవు. వాళ్ళుగా ప్రపోజ్ చేశారని నీ వయసుకి అదేదో సరదాగా అనిపించేసింది. నానమ్మ కూడా డిగ్రీ పూర్తి చేసాక పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అప్పుడు అవన్నీ వినటం ఇష్టం లేనట్టుగా ఉండిపోయావు. నువ్వు సుముఖంగా ఉన్నావని మీ అత్తగారు వాళ్ళు ధైర్యంగా అడిగేశారు. చదువుదే ఉందండి, ఉద్యోగం చేసే అవసరం లేదు కదా అంటూ. ఉద్యోగం కోసం కాదు కానీ 2 ఏళ్ళు ఆగితే నీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, చేతిలో డిగ్రీ ఉంటుందని నాన్న నేను ఆలోచించాం. ఇప్పుడంతా తవ్వుకోవడం ఎందుకు? నీకు ఏం తక్కువైంది ఇప్పుడు? అన్నీ అమరిన జీవితం. ఏం తక్కువైంది అంటావు ఏంటమ్మా? నా స్నేహితులకున్న స్వతంత్రం, స్వేచ్ఛ నాకెక్కడున్నాయి? నచ్చితే చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లేకపోతే హాయిగా బ్యాక్ ప్యాక్ తగిలించుకుని దేశ దేశాలు తిరుగుతున్నారు. నేనేమో టీనేజ్ పిల్లల్ని వెంట పెట్టుకుని ట్యూషన్లు, స్కూళ్ళు అంటూ తిరుగుతున్నాను. శ్యామల నవ్వింది. మరీ బాగుంది. నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. నీ పెళ్లి కూడా నువ్వు ఇష్టపడి కావాలనుకున్నప్పుడే జరిగింది. కూతుర్లో రోజు రోజుకి పెరిగి పెద్దదై వేధిస్తున్న అసంతృప్తిని చూస్తే ఆవిడకి బాధతో పాటు నవ్వు వచ్చింది. ఇంత అమాయకంగా ఆలోచిస్తోంది ఈ పిల్ల. మొదటి సంతానం పెంపకం విషయంలో తను సరిగా వ్యవహరించలేకపోయిందేమో అని అనుమానం ఇప్పుడు వస్తోంది. అరుణి విషయం పెద్ద పిల్లగా అదైనా కదుపుతుందేమో అనుకుంటే తన పెళ్లి గురించే ఇన్నేళ్ళైనా ఫిర్యాదు చేస్తూ మాట్లాడుతుంది. ఇటు అరుణి ఢిల్లీ ప్రయాణం అవుతోంది. రోజు రోజుకి మనసులో పెరిగిపోతున్న అక్క అసహనానికి ఏదైనా విరుగుడు కనిపెట్టి సలహా చెప్పమని అరుణితో ఆ రాత్రే చెప్పాలనుకుంది ఆవిడ. డోర్ బెల్ వినిపించి ఆలోచన చెదిరి తల తిప్పి చూసింది శ్యామల. తెరిచి ఉన్న గుమ్మంలోంచి పై ఇంట్లో ఉండే 14 ఏళ్ల సుమంత్ వచ్చాడు. అమ్మమ్మ అంటూ. శ్యామల ముఖం వికసించింది. ఏం నాన్న అంది. వాడిని పసివాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తోంది. పొరుగు వాళ్ళ పిల్లాడనే తోచదు.
వాడి చెల్లి కూడా అమ్మమ్మ అంటూ ఇంట్లో తిరుగుతారు. నేను ఫుట్బాల్ క్లాసులకు వెళ్ళనమ్మమ్మా, అమ్మా నాన్నకి చెప్తావా? వాడు దీనంగా అడుగుతుంటే విషయం ఏమిటో ఆరా తీసింది. వాడికేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పటి నుంచి అన్నీ తెలుసుకోవాలని, భవిష్యత్తులో దానికి సంబంధించిన చదువు చదవాలని ఉందన్నాడు. అమ్మమ్మ, ఫుట్బాల్ కోచింగ్కి అమ్మ వాళ్ళు చెప్పారని వెళ్తున్నాను. ఇష్టం లేదన్నా చేర్పించేశారు. వెళ్ళొచ్చేసరికి హోంవర్క్ చేసుకుందుకు టైం సరిపోవట్లేదు. ఏఐ గురించి తెలుసుకుందుకు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకున్నాను. చదివేందుకు కుదరట్లేదు. నువ్వు చెప్తే అమ్మ వింటుంది. ప్లీజ్. వాడి కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. సుమంత్, నీ వయసుకి బోలెడు సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన విషయాలే. స్కూల్లోనూ ఇంట్లోనూ పుస్తకాలు పట్టు కూర్చుంటే శారీరక ఆరోగ్యం సంగతి ఏంటి? అమ్మా నాన్న ఇద్దరూ ఫిట్నెస్ గురించి శ్రద్ధగా ఉంటారు. నీ మంచి కోసమే ఇలా ఏర్పాటు చేసి ఉంటారా? కాదమ్మమ్మా, నాన్నకి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే ఇష్టం. తాత మాత్రం స్కూల్లోనూ ఇంటి దగ్గర ఆడిన ఆటలు చాలు, బుద్ధిగా చదువుకొని కోప్పడేవారట. నాన్నే చెప్పారు. ఫిట్నెస్ కోసం అయితే పొద్దున్నే లేచి నాన్నతో పాటు జాగింగ్కి వెళ్తాను. స్కూల్లో రోజు అన్ని రకాల ఆటలు ఆడతాం. సాయంకాలం క్లాసులు అయ్యాక తప్పనిసరిగా డ్రిల్ కూడా ఉంటుంది. శ్యామల నవ్వింది. తన వాదనకి తగిన బలమైన ఆయుధాలతో వాడు వచ్చాడని అర్థమైంది. తల్లిదండ్రులు వాడి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయాలని అనుకుంది. ఎంతైనా తల్లిదండ్రులు వాడి మొదటి శ్రేయోభిలాషులు. ఎవరి పిల్లల పట్ల వాడికి కొన్ని ఆలోచనలు ఉండటం సహజమే. అమ్మా నాన్న చెప్పేది నీకోసమే కదా. అమ్మమ్మ, నువ్వు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? అందరికీ అన్నీ చేతకావని నువ్వేగా శిల్ప డ్యాన్స్ క్లాసులకు వెళ్ళనని ఏడ్చినప్పుడు అమ్మకి చెప్పేవు. వాడి కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళొచ్చాయి. ఊరిని భలే జ్ఞాపకం పెట్టుకున్నాడే అనుకుంది. ఆవిడే మర్చిపోలేదు ఆ విషయం. 2 ఏళ్ళ నాడు వాడి చెల్లి డ్యాన్స్ క్లాసులకు వెళ్ళనని పేచీ పెట్టినప్పుడు ముందు అమ్మా నాన్నలు చెప్పినట్టు నేర్చుకోమని శిల్పకి చెప్పింది. డ్యాన్స్ టీచర్తోనూ మాట్లాడింది. శిల్ప ఇష్టంగా క్లాస్కి వస్తుందని, తోటి పిల్లల్ని కూడగట్టుకుని అర్థం లేని వాదనలతో క్లాస్ జరగకుండా విసిగిస్తుందని, ఇలాంటి స్టూడెంట్ ఒకళ్ళు తగ్గినా పర్వాలేదని. ఒక టీచర్గా తను శిల్పను మోటివేట్ చేయడంలో విఫలం అయ్యానని ఆమె ఒప్పేసుకుంది. శిల్ప తల్లిదండ్రులకి ఆ విషయాన్ని చెప్పాలని ఎదురు చూస్తున్నానని చెప్పింది ఆవిడ. అప్పుడు శిల్ప తల్లిదండ్రులతో తను అన్న మాటల్ని ఇప్పుడు వాడు తనకు గుర్తు చేస్తున్నాడు. అమ్మమ్మ, అమ్మ వాళ్ళకి చెప్పవా? సుమంత్ మళ్ళీ అడుగుతుంటే, చెప్తానులే, వాళ్ళు ఏమంటారో కూడా మనం వినాలి. అందరం కలిసి నిర్ణయించుకుందాం, సరేనా అంటూ బుజ్జగించి పంపేసింది. అరుణి ఫోన్ కాల్ కోసం చూస్తోంది శ్యామల. ఇంతలోనే అమ్మా అంటూ అరుణి పిలుపు ఢిల్లీ కబుర్లని కళ్ళకు కట్టేలా చెప్పుకొచ్చింది. మానసి వాళ్ళ తల్లిదండ్రులు కూతురి నిర్ణయానికి సంతోషంగా ఉన్నారని, అజయ్ తల్లిదండ్రులతో అప్పుడే జీవితకాలపు స్నేహాన్ని పంచుకుంటున్నారని చెప్పింది. ఇన్నాళ్ళు జాతి కులం అంటూ పట్టుదలగా ఉన్నవాళ్ళేనా వీళ్ళు అందట మానసి. మొత్తానికి 2 పార్టీలు హ్యాపీ అంటూ ముగించింది. అక్క కబుర్లేంటి? వస్తున్నా. అక్క నేను పిల్లలతో ఊరంతా తిరిగి షాపింగ్ చేశాం. వాళ్ళకి నేను కొన్న బట్టలు తెగ నచ్చేసాయి. వాళ్ళ అమ్మ అలాంటివి సెలెక్ట్ చేయదని, అసలు షాపింగ్కే తీసుకెళ్దని చెప్పారు. పిల్లలకి ఏం కావాలో అమ్మలకే బాగా తెలుస్తుంది. అమ్మ మీద కంప్లైంట్లు తప్పని సీరియస్గా క్లాస్ తీసుకున్నాను. చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మలతో పోలుస్తూ వాళ్ళ అమ్మాయి బెస్ట్ అని ఒప్పేసుకున్నారులే. అరుణి నవ్వుతోంది. రాత్రి భోజనాలై పిల్లలు పడకలకి వెళ్ళాక అక్క నేను హాయిగా మాట్లాడుకున్నాం. అక్క కొంచెం డల్గా కనిపించింది. ఎప్పట్లా నన్ను చూస్తుంటే అసూయగా ఉందండి. నా జీవితం అందమైందని, ఎవరికీ పూచి ఉండక్కర్లేదని చెప్పింది. అది సరికాదన్నాను. తనకి కుటుంబం పిల్లలు బాధ్యత అనుకుంటే నేను ఉద్యోగంలో భాగంగా ఎవరెవరికో బాధ్యత వహించాల్సి వస్తుందన్నాను. అంతా కనిపించేంత అందమైంది కాదని చెప్పాను. ఉద్యోగ జీవితం కానీ అప్పడని సంఖ్యల మధ్య నడుస్తుంటుందని, సర్దుబాట్లు తప్పవని, అందరితో కలుపుకోవడం నేర్చుకోక తప్పదని చెప్పాను. ఒక్క పూట బద్ధకంగా ఉందని ఎప్పుడంటే అప్పుడు మానేయలేను. ఇంత చేస్తూనే తోటి వాళ్ళతో పోటీలో నిలబడక తప్పదు. అక్కకైతే ఇంట్లో అందరి సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. ఇంటి కోసం పిల్లల కోసం మంచివనుకున్న నిర్ణయాలు స్వతంత్రించి తీసుకోవచ్చని అంటే అక్క మౌనంగా వింది. ఆనంద్కి ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక ఉండదు. అత్తయ్య గారు మావయ్య గారు ఇప్పుడు నాకు సపోర్టే. పిల్లలకి మాత్రం నేనేం చెప్పినా లెక్కలేదు. ఎందుకు చదువుకోలేదంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మలంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ నా మాటల్ని తేలిగ్గా తీసుకుంటారంది దిగులుగా. అప్పుడు చెప్పాను నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో. అరుణి ఒక్క క్షణం ఆగింది. శ్యామల గుండె వేగం పెరిగింది. ఏమిటివి?
తల్లిదండ్రులుగా తమకెప్పుడూ చెప్పుకోలేదే పిచ్చి పిల్ల. అక్కా, నీ అనుభవంలోకి రాని కొన్ని విషయాలు నాకున్నాయి, చెప్పమంటావా అన్నాను. అక్క ముఖంలో బోల్డంత ఆశ్చర్యం. మీ చిన్నమ్మాయి పెళ్ళి ఆలస్యం చేస్తున్నానే, చూస్తుండగానే ఏళ్ళొచ్చేస్తాయి. మా బంధువులబ్బాయి ఇంట్లో పెళ్లి మాట అన్నప్పుడల్లా ఇప్పుడే కాదంటూ ఉండేవాడట. 40లోకి వచ్చాడు. ఇప్పుడు చేసుకుంటానంటున్నాడు. ఎవరిని వాకబు చేసినా ఇన్నాళ్ళు ఎందుకు చేసుకోలేదు? మొదటి పెళ్ళేనా? ఎవరైనా ప్రేమించి భంగపడ్డాడా? అంటూ ప్రశ్నిస్తుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకైనా మంచిది, ఏదైనా సమస్య ఉందేమో అరుణిని కనుక్కోండి అంటూ నా ముఖం మీదే అమ్మానాన్నలతో చెప్తున్నారు. వాళ్ళకెంత బాధగా ఉందో అలాంటి సలహాలు వినేందుకు. నా ఇష్ట ప్రకారం చేయాలని అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారన్న విషయం బయట వాళ్ళు గ్రహించుకోరు. నా స్నేహితురాళ్ళలో ఎవరి పెళ్లి నిశ్చయమైందని తెలిసినా అమ్మ బెంగపడిపోతుంది. అరుణి, నువ్వు పెళ్లి ఆలస్యం చేసుకోవడం బాగోలేదే, చూసి చూసి మేమే మాకు నచ్చిన వాడిని తెచ్చేస్తాం అంటుంది హాస్యంగా అంటున్నట్టు. ఆవిడ మనసు నాకు అర్థమవుతుంది. నచ్చిన మనిషి దొరకటం అంత తేలిక కాదనిపిస్తుంది. అరుణి, అదేంటి? అవునక్క, నిజానికి అమ్మ చెప్పినట్టు వాళ్ళే సంబంధం చూస్తే బాగుంటుంది. ఇప్పటిదాకా నాకు కావాల్సిన వ్యక్తి అన్న భావన ఎవరిని చూసినా కలగలేదు. పెళ్లి పట్ల వ్యతిరేకత లేదు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజీలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కానీ జీవితం మోనోటనస్గా అయిపోయి ఒక తోడుంటే బాగుంటుంది అనిపిస్తోంది. అక్క ఆశ్చర్యపోయింది. నచ్చిన వాడిని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చినా ఇలా మాట్లాడుతున్నావేంటి? అదేదో నాకు చేత కావట్లేదక్క, అదే చెప్పాను అంది అరుణ. తన మనసులో మాట అమ్మ చెవిని వేసింది. శ్యామల తానేమిందో అర్థమయ్యేసరికి ఉక్కిరిబిక్కిరైంది. అయితే అరుణి? అవునమ్మా అని మాత్రం అంది. ఆవిడికి అప్రయత్నంగా వారం క్రితం సుమంత్ తనకి జ్ఞాపకం చేసిన మాటలు మనసులో కదిలాయి.